వాడి ఒంటి మీద 16 కత్తిపోట్లు, ఒక బుల్లెట్ వూండ్ అయినా కింద పడకుండా అంతమంది నరికాడంటే అతడు మనిషి కాదు. ఇక్కడ ఒక కాలేజ్ స్టూడెంట్ చంపేశాడు సార్. వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి? యాంటోనియా. వాడు చచ్చి 20 ఏళ్ళు అవుతోందిగా. పోలీస్ సింహం లాంటి జంతువులు కూడా ఒక వయసు వచ్చేదాకా పాలే తాగుతాయి సార్. కానీ వీడు 8 ఏళ్లకే రక్తం తాగడం మొదలుపెట్టాడు. మన శంకర్ వరప్రసాద్ గారు, మెగాస్టార్ చిరంజీవి, నయనతార వీళ్ళిద్దరు కాంబినేషన్లో వస్తున్న లేటెస్ట్ ఫిలిం మన శంకర్ వరప్రసాద్ గారు. ఈ మూవీలో చిరంజీవి గారి క్యారెక్టర్ చాలా కొత్తగా ఉండబోతుంది. రీసెంట్గానే ఈ మూవీ షూటింగ్ 80% కంప్లీట్ అయింది. ఈ మూవీని అనిల్ రావుపూడి గారు డైరెక్ట్ చేయబోతున్నారు. అనిల్ రావుపూడి గారి మూవీస్ అన్నీ కూడా కామెడీగా ఉంటాయి. ఈ మూవీ కూడా కామెడీగా ఉండబోతుంది. ఈ మూవీని సంక్రాంతి ఫెస్టివల్కి జనవరి 12న థియేటర్స్లో రిలీజ్ చేయబోతున్నారు. రీసెంట్గానే ఈ మూవీకి సంబంధించిన సాంగ్ ప్రోమోని రిలీజ్ చేశారు. నయనతారకి అలాగే చిరంజీవి గారికి డ్యూయట్ సాంగ్ అని చెప్పొచ్చు. ఈ సాంగ్ రిలీజ్ అయినప్పటి నుంచి కూడా చార్ట్ బస్టర్ అయిందనే చెప్పొచ్చు. ఈ మూవీ ఫుల్ సాంగ్ని నెక్స్ట్ మంత్ రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడడం వలన ఈ మూవీ ప్రమోషన్స్ని కూడా స్టార్ట్ చేయబోతున్నారు. అనిల్ రావుపూడి గారు ప్రమోషన్స్ ఎలా చేస్తారో మనందరికీ తెలిసిందే. ఈ మూవీలో కూడా నెక్స్ట్ లెవెల్లో ప్రమోషన్స్ ఉండబోతున్నాయి. చిరంజీవి గారు ఈ మూవీలో యూనిక్ క్యారెక్టర్లో కనిపించబోతున్నారు. ఈ మూవీలో మొత్తం 4 సాంగ్స్ ఉండబోతున్నాయి. 4 సాంగ్స్ కూడా చార్ట్ బస్టర్ అవబోతున్నాయి. ఎందుకంటే సంక్రాంతికి వస్తున్న మూవీ కూడా భీమ్స్ గారి మ్యూజిక్ ఇచ్చారు. ఆ మూవీలో సాంగ్స్ అన్ని కూడా చార్ట్ బస్టర్ అయ్యాయి. ఈ మూవీలో కూడా చార్ట్ బస్టర్ అవబోతున్నాయి. ఈ మూవీలో విక్టరీ వెంకటేష్ గారు కూడా నటించబోతున్నారు. విక్టరీ వెంకటేష్ గారికి అలాగే చిరంజీవి గారికి ఒక సాంగ్ కూడా షూట్ చేశారు. ఈ మూవీ థియేటర్స్లో రిలీజ్ అయితే ఈజీగా బ్లాక్ బస్టర్ అవుతుంది. ఈ మూవీ థియేటర్స్లో రిలీజ్ అయ్యే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మీ ఛానల్ సబ్స్క్రైబ్